2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. మరి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది మాసం మొత్తం? తప్పకుండా అమ్మా. ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా 4 గ్రహ సంచారాలు అనేటువంటివి మారబోతున్నాయి, జరగబోతున్నాయి అండి. సో ఈ 4 గ్రహ సంచారాలు ఏమిటి అంటే, ప్రధానమైనటువంటిది శుక్రగ్రహ సంచారము సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత కర్కాటకంలోంచి సింహరాశిలోకి ఆయన వెళ్ళబోతున్నారు. తర్వాత 17వ తారీఖు రవిగ్రహ సంచారం అండి. ఆయన సింహంలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. సో రవి సంక్రమణం అనేటువంటిది 17వ తారీఖున జరగబోతోంది. 15వ తారీఖున బుధగ్రహ సంచారము సింహరాశిలోకి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే రవి బుద్ధులు ఇద్దరూ కూడా 2 రోజుల తేడాలో సింహంలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. కుజగ్రహ సంచారము సెప్టెంబర్ 12వ తారీఖు దగ్గర నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది మారబోతోందమ్మా. సో గ్రహ సంచారాలన్నీ కూడా మిగిలిన గ్రహాలైనటువంటి గురుగ్రహ సంచారం మిథునంలోనే జరగబోతోంది. తర్వాత కేతుగ్రహ సంచారం సింహంలోనే జరగబోతోంది. రాహుగ్రహ సంచారం కుంభంలోను, శనిగ్రహ సంచారం మీనంలోనే యథావిధిగా జరుగుతున్నాయండి. అలాగే మనం మాట్లాడుకుంటే ముందుగా మేషరాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మగారు? తప్పకుండా అమ్మ. మేషరాశి వాళ్ళకి ఈ మాసం 5 గ్రహాలు అనేటువంటివి అద్భుతంగా దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ప్రధానంగా శుక్ర బలము అనేటువంటిది చాలా బాగుంది. 4th and 5th హౌసెస్లో ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూసినటువంటి వాళ్ళకి, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, నూతన గృహయోగము, నూతన వస్తు, నూతన వాహన యోగాలన్నీ కూడా ఈ శుక్రబలం ఉండగా చాలా బాగా కనబడుతున్నాయండి. చాలా బాగుంది. నూతన వస్త్ర వాహన యోగాలన్నీ కూడా కనబడతాయని చెప్పచ్చు. తర్వాత చెప్పాలి అంటే లాభంలో రాహుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. దీని మూలాన బిజినెస్లో ప్రాఫిట్స్ అనేటువంటివి ఎక్కువగా చూసే అవకాశములు పై అధికారుల దగ్గర నుంచి కానీ, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ సహాయ సహకారములన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా మనం చూసుకుంటే కనుక సెప్టెంబర్ 17 దగ్గర నుంచి వీళ్ళకి రాజయోగం పట్టబోతోంది అని చెప్పచ్చమ్మా. ఎందుకంటే రవి 6వ స్థానమైనటువంటి కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నారు. బిజినెస్లో మంచి గ్రోత్ చూస్తారు. పనులన్నీ కూడా, ఆటంకాలు ఉన్నవన్నీ కూడా, పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రుణ బాధల నుంచి బయటకు వస్తారు. శత్రు బాధల నుంచి బయటకు రావడం అనేటువంటిది కనబడుతోంది. 15వ తారీఖు సెప్టెంబర్ తర్వాత నుంచి బుధుడి యొక్క బలం కూడా కలగలిసి, రవి బుధులు కలిసి బుధ ఆదిత్య యోగం కలిపి వీళ్ళకి అద్భుతమైన రాజయోగము అనేటువంటిది పట్టబోతోంది అని చెప్పచ్చమ్మా. సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే, కుటుంబ సభ్యుల్లో ఉన్న శత్రువులందరూ కూడా వీళ్ళకి మిత్రులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అనేటువంటిది చూస్తారు. గౌరవ మర్యాదలు అనేటువంటివి చూస్తారు. రాజకీయ పరంగా ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి పదవీ యోగము అనేటువంటిది కనబడుతోంది. చాలా బాగుంది. తర్వాత రాజకీయ లబ్ధి, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి యోగం కూడా వీళ్ళకి ఈ మాసంలో సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అద్భుతంగా కనబడుతోందమ్మా. అయితే మనం చూస్తే కనుక 12వ తారీఖు వరకు మాత్రమే వీళ్ళకి కుజుడి యొక్క బలం ఉంది. ఆ తరువాత 7th హౌస్లోకి కుజుడు తులారాశిలోకి వెళ్ళడం వల్ల కుజ బలము అనేటువంటిది లేదు. ఏదైనా అప్పు చేసేటువంటి యోగం కనబడుతోంది. అంటే ఈ రుణ బాధలు అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ బిజినెస్ విషయాల్లో, లేకపోతే ఈ కలహాలు, తగువులు అనేటువంటివి మ్యారిటల్ లైఫ్లో ఆర్ బిజినెస్ లైఫ్లో చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. సో ఈ కుజుడి యొక్క బలం పెరగడానికి మంగళవారం నాడు కందులు కేజింపావు దానంగా ఇచ్చినట్లయితే కుజుడి యొక్క బలం అద్భుతంగా పెరుగుతుంది. రుణ బాధల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే లగ్నంలో గురుగ్రహ సంచారం ఉన్నటువంటి దాచుకున్నటువంటి డబ్బుల్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వృధాగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కడా కూడా తావివ్వద్దు, జాగ్రత్త చూసుకోండి. పంచమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోందమ్మా. సంతాన విషయంలో, సంతాన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానాన్ని పెంచేటువంటి విధానంలో జాగ్రత్త చూసుకోవాలి. లేదు అనుకుంటే మీ నడవడికలో ఎలాంటి బిహేవియర్లో చేంజెస్ రాకుండా ఉన్నటువంటి విధానాన్ని కొనసాగిస్తూ కొత్త కొత్త అలవాట్లు, మార్పులకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి.
మానసిక ఒత్తిడి రాకుండా వినాయకుడి యొక్క ఆరాధన చేసినట్లయితే మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 12వ స్థానంలో శని వక్రించి లాభాన్ని చూస్తున్నారు. ప్రధానంగా వీళ్ళకి ఏలినాటి శని దోషం పార్షియల్గా వర్తిస్తోంది కాబట్టి ఉన్నటువంటి డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకోవడం, ప్రయత్న లోపం లేకుండా ఏదైతే మీరు పనిలో ప్రయత్నం చేస్తున్నారో దాన్ని సంపూర్ణమైనటువంటి ప్రయత్న బలంతో చేసినట్లయితే గొప్పదైనటువంటి విజయాన్ని మీరు ఈ మాసంలో చూస్తారండి. చాలా బాగుంది. వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏంటండి? ఈ మాసంలో అండి, ప్రత్యేకించి సెప్టెంబర్ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం అండి. చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెంబర్ ఉమాగారు? కలిసి వచ్చేటువంటి నెంబర్ 1 చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు? కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, లేత పచ్చ అనేటువంటి 2 రంగులు కూడా ఈ మాసంలో చాలా బాగా కలిసి వస్తాయి. తూర్పు దిక్కు అనేటువంటిది ఈ మాసంలో చాలా బాగా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటిగా మారుస్తుంది. మరి అదే విధంగా ఈ మాసంలో ఎవరికైనా మీరు అన్నట్టుగానే ఏ గ్రహాలు వాళ్ళకైతే అనుకూలిస్తలేవో దానికి సంబంధించి ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఈ మాసంలో ఈ కుజుడి యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకున్న, కందులు దానంగా ఇచ్చిన, నవగ్రహ ఆరాధన చేసిన అత్యంత శుభ ఫలితాలు చూస్తారమ్మా. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మాగారు? తప్పకుండా అమ్మా. మనం మాట్లాడుకునేటువంటిది ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలే కాకుండా పర్సనల్ చార్ట్ అనేటువంటిది కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకు అని అంటే గోచార గ్రహచార సమన్వయమే మీ జీవితం అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి కోరిక ఉన్నా, ఏ సందేహములున్నా ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.